కేకేఆర్ చేతిలో ఘోర ఓటమి తర్వాత ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు బీసీసీఐ గట్టి షాక్ ఇచ్చింది. మ్యాచ్ ఓడిపోయిన బాధలో ఉన్న ముంబైకి గ్రౌండ్లో హార్దిక్ పాండ్యా ప్రవర్తించిన తీరు పెద్ద సమస్యగా మారింది. మ్యాచ్ జరుగుతున్న టైంలో నిరాశతో అంపైర్ నిర్ణయాలపై అసంతృప్తి వ్యక్తం చేయడం ఐపీఎల్ రూల్స్ బ్రేక్ చేసినట్టుగా బీసీసీఐ తేల్చింది. అందుకు హార్దిక్ పాండ్యా మ్యాచ్ ఫీజులో 10% జరిమానా విధించింది. ఈ వివాదం కోల్కతా ఇన్నింగ్స్ 10వ ఓవర్లో జరిగింది. గ్రౌండ్లో ముంబై ఫీల్డర్లు క్యాచ్లు డ్రాప్ చేయడం, చెత్త ఫీల్డింగ్తో పరుగులు ఇస్తుండడంతో మ్యాచ్ చేతుల్లోంచి జారిపోతుందని హార్దిక్ పాండ్యా తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. ఓవర్ 4వ బంతి వేసిన తర్వాత తిరిగి రన్అప్ వైపు వెళ్తుండగా కోపాన్ని అదుపు చేసుకోలేక వికెట్లపై చేత్తో బలంగా కొట్టి బెల్స్ను కింద పడేశాడు. లైవ్ మ్యాచ్లో హార్దిక్ చేసిన ఈ పని సోషల్ మీడియాలో సైతం తీవ్ర చర్చనీయాంశమైంది. మ్యాచ్ సమయంలో క్రికెట్ పరికరాలు, గ్రౌండ్లో ఉన్న వస్తువులు దుర్వినియోగం చేయడం నేరం. ఈ కారణంగా జరిమానాతో పాటు హార్దిక్ ఖాతాలో ఒక డీమెరిట్ పాయింట్ను కూడా చేర్చారు. ఇప్పటికే కెప్టెన్సీపై తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్న హార్దిక్కు ఈ జరిమానా మరింత తలనొప్పిగా మారింది. ఆచి చికెన్ మసాలా